బీజేపీ నిన్న కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాత్రి కానీ ఇవాళ కానీ మూడో జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మూడో జాబితా విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు. దేవిక చెప్పండి, బీజేపీ మూడో జాబితా అయితే విడుదల చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరి పేర్లు ఉన్నాయనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటి క్రితం కొద్ది క్షణాల క్రితం విడుదలైంది. ఇప్పటికి 53 స్థానాలను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ 2 జాబితాల్లో 3 జాబితాల్లో 35 మందిని ఎంపిక చేసింది. మంచిర్యాల బలం గణనీయ అంటే ఎక్కువ స్థానాలను ప్రకటించింది కదా. ఈసారి మంచిర్యాల, ఆసిఫాబాద్, బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాన్సువాడ, ఆందోళన మెదక్ సంబంధించి నారాయణఖేడ, ఆందోళన, జహీరాబాద్ స్థానాలను ప్రకటించింది. ఇక కీలక నేతలు అంటే ముఖ్యంగా మంచిర్యాల రఘునాథ బాబుకు అవకాశం ఇచ్చింది. అలాగే అన్ని సమీకరణాలను లెక్కలోకి తీసుకొని మహిళలకు కూడా ఈసారి టికెట్లు కేటాయించింది. ముఖ్యంగా బీసీలను పరిగణలోకి తీసుకుంది. ఎస్టీ రిజర్వ్ స్థానాలు 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలకు 2 ఎస్టీ రిజర్వ్ స్థానాలకు అచ్చంపేట ఎస్టీ, దేవరకొండ ఎస్టీ స్థానానికి, పినపాక ఎస్టీ, సత్తుపల్లి ఎస్టీ స్థానానికి కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఇక జనసేన 10 సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగియలేదు. దీంతో జనసేన ప్రతిపాదించిన సీట్ పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూడో జాబితాలో 35 మంది పేర్లనైతే ప్రకటించింది. ఇక జూబ్లీ హిల్స్ ఎక్కువ డిమాండ్ ఉంది అని చర్చ జరుగుతున్న గ్రేటర్ పరిధిలో జూబ్లీ హిల్స్ స్థానాన్ని కూడా అభ్యర్థిని ప్రకటించింది. లక్క దీపక్ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించింది. అలాగే సనత్ నగర్ నుంచి సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీకి ఖరారు చేసింది. ఇక అంబర్పేట కూడా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి రాష్ట్రం అంతా పర్యటించాల్సి ఉంది. అంబర్పేట ఫస్ట్ లిస్ట్ పెండింగ్ లో పెట్టారు కదా. ఈసారి కృష్ణ యాదవ్ ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ను ఆ పార్టీ అంబర్పేట నుంచి అయితే నింపుతోంది. ఇక నల్గొండ శ్రీనివాస్ పార్టీ కేటాయించింది. ఇక అంటే పాలేరు కూడా వదిలేస్తారని అనుకున్నారు. పాలేరు పినపాక వదిలి పెడతారని అనుకున్నారు. కానీ పినపాకకి బాలరాజును పాలేరు కూడా మిగతా స్థానాలు అంటే మిగతా స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా 3-4 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇక మేనిఫెస్టోతో పాటు జాబితా ఒకేసారి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దేవిక.